శ్రీమాత్ర నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. కన్యా రాశి వారి ఇంట్లో ఈ 2025 సంవత్సరం మార్చి 30వ తేదీన శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఉగాది పర్వదినం నుండి కూడా తోడుగా ఒక దేవత శక్తి ఉంది. అయితే ఈ కన్యా రాశి వారి జీవితం ఈ సమయంలో ఏ విధంగా సాగిపోతుంది, ఇక ఏ దేవత యొక్క శక్తి ఈ కన్యా రాశి వారికి ఈ ఉగాది పర్వదినం నుండి వారి ఇంట్లో తోడుగా ఉంటుంది, అలాగే ఆ దేవత యొక్క శక్తి వలన ఈ కన్యా రాశి జాతకులు ఎటువంటి శుభ ఫలితాలను పొందుతారు అనేటటువంటి పూర్తి విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ యొక్క కన్యా రాశి వారు మాత్రం అన్ని పనులను పక్కన పెట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు కన్యా రాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి బుధుడు. రాశి చక్రంలో ఇక కన్యా రాశి 6వ రాశి. ఇక ఈ యొక్క కన్యా రాశిలో పుట్టినటువంటి వారికి వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే, ఎవరైనా ఎప్పుడైనా ఆపదల్లో ఉంటే వారికి సహాయం చేయాలనే ఆసక్తి ఈ కన్యా రాశి వారికి అధికంగా ఉంటుంది. అదేవిధంగా ఈ కన్యా రాశి వారు తమ కుటుంబానికి కూడా అధికమైన ప్రాముఖ్యతను ఇస్తారు. ఇక కన్యా రాశి వారికి ఎవరైనా ఎప్పుడైనా ఏదైనా ఒక చిన్న సహాయం చేసినా ఆ సహాయాన్ని ఎప్పుడూ మర్చిపోకుండా వీరు తమ జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు. అయితే ఈ కన్యా రాశి వ్యక్తుల యొక్క జీవితంలో మనం చూసినట్లయితే కనుక కొంతమందికి వీరు గతంలో సహాయం చేసి మోసపోయినటువంటి సందర్భాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఎవరైనా ఆపదలో ఉంటే వారికి ఈ కన్యా రాశి వారు సహాయం చేసిన తర్వాత వారి నుండి ఎలాంటి రెస్పాన్స్ రాక, అంటే వారు తమ అవసరం ఉన్నప్పుడు మిమ్మల్ని ఉపయోగించుకొని ఇక వారి అవసరం తీరిపోయాక మీతో వారు మాట్లాడడం మానివేస్తారు. అటువంటి సందర్భాలు కూడా మీ జీవితంలో మీరు చూస్తారు. ఈ విధంగా మీరైతే మానసికంగా కృంగిపోయేటటువంటి సందర్భాలు కూడా మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ రాశి వారు యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు కొన్ని సందర్భాలలో అదృష్టం కలిసి వచ్చినప్పటికీ కూడా ఆ వచ్చిన అదృష్టాన్ని లాక్కునేవారు కూడా అధిక సంఖ్యలో మీకు ఉంటారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు ఏదైనా అవకాశం మీ ముందుకు వచ్చినప్పుడు ఆ అవకాశం వచ్చిందని మీరైతే అందరితో ఆనందంగా ఆ విషయాన్ని షేర్ చేసుకుంటారు. అయితే కొంతమంది వ్యక్తులు దాన్ని ఆసరాగా తీసుకొని మీకు వచ్చినటువంటి ఆ అవకాశాన్ని వారు చేజిక్కుంచుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. అది ఉద్యోగ అవకాశం కావచ్చు, లేదంటే అది వ్యాపార అవకాశం కావచ్చు. అలాంటి సందర్భాలు కూడా మీకు మీ జీవితంలో కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మీరైతే ఎంతో జాగ్రత్తగా ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనే పూర్తి అవగాహనతో మీరు ముందుకు సాగాలి. అప్పుడే మీరు మీ జీవితంలో మంచి ఫలితాలను పొందుతారు. ఇక గతంలో ఈ యొక్క కన్యా రాశి వారి జీవితంలో అనేక రకాలుగా కష్టాలను, నష్టాలను ఎదుర్కొని ఉన్నారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితుల యొక్క ప్రభావం చేత మీరు మానసికంగా కృంగుదలకు లోనేటటువంటి సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పొచ్చు. ఇక కొంతమంది కన్యా రాశిలో పుట్టినటువంటి వారు ఇంతవరకు కూడా తమకు సొంత ఇంటి కళ అనేది కలగానే ఉంది. దీని కారణంగా మీరు ఎంతో నిరాశ, నిస్పృహలకు లోనవుతూ వచ్చారు. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కానీ సొంత ఇంటి కళ అనేది మీకు కలగానే మిగిలిపోయి ఉంది. అంటే మీ యొక్క బడ్జెట్లో మీకు ఇంటి స్థలం దొరకకపోవడం కావచ్చు, లేకపోతే మీకు స్థలం దొరికినా కానీ మీరు ఆ స్థలాన్ని ఇల్లులాగా నిర్మించుకోవడానికి డబ్బులు సరిపోకపోవడం కావచ్చు. ఇటువంటివి అనేక రకాల ఇబ్బందులు అనేవి తలెత్తుతూ ఉన్నాయి. ముఖ్యంగా మీ జీవితంలో మీరు ఎన్నో రకాల సమస్యల సుడిగుండంలో చిక్కుకోవడమే కాకుండా మీరు కొంతమంది వ్యక్తుల వల్ల కూడా మోసపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా మీరు ఆర్థిక పరంగా దిగజారిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మీ యొక్క వ్యాపార జీవితంలో మీరు ఎంతగా శ్రమపడినా కానీ ఫలితం మాత్రం దక్కకపోవడం, వ్యాపారంలో లాభాలు సరిగ్గా లేకపోవడం, అలాగే వ్యాపారంలో మీకు పోటీదారులు ఎక్కువగా ఉండడం, ఇటువంటివి ఎన్నో రకాల ఇబ్బందులు మీరు ఎదుర్కొంటూ ఉన్నారు. అదేవిధంగా
ఉద్యోగస్తుల జీవితంలో చూస్తే గనక మీ యొక్క ఉద్యోగ జీవితంలో వర్క్ విషయంలో అనేక రకాల సవాళ్లను మీరు ఎదుర్కొంటూ వస్తున్నారు. ఈ విధంగా మీ జాతకంలో అనేక రకాలుగా శుభ అశుభ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కొంతమంది వ్యక్తుల వల్ల కూడా మీరు మోసపోయినటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే మీరు ఎంతో నమ్మిన వ్యక్తుల వల్ల కూడా మీరైతే మెంటల్గా కృంగిపోయినటువంటి సందర్భాలు అయితే మీ జాతకం ప్రకారం అధికంగా కనిపిస్తున్నాయి. కానీ ఇక నుండి అంటే ఈ 2020 సంవత్సరం మార్చి 30వ తేదీన ఈ విశ్వవసునామ సంవత్సరం ఉగాది పర్వదినం నుండి కూడా కన్యా రాశి వారి జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. అది ఎలా అంటే ఈ సమయంలో మీకు మీ ఇంట్లో మీకు తోడుగా ఈ దేవత శక్తి అనేది తిరుగుతూ ఉంది. ఆ దేవత ఎవరు అంటే కనుక దుర్గాదేవి. ఆ దుర్గాదేవి యొక్క అనుగ్రహంతో ఈ విశ్వవసునామ సంవత్సరం ఉగాది పర్వదినం నుంచి మీ జీవితంలో అనేక రకాల శుభ ఫలితాలు పొందుకోవడానికి అవకాశాలు అత్యధికంగా మీ ముందుకు రాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇంతకుముందు మిమ్మల్ని అవమానపరిచిన వారు కావచ్చు, అలాగే మిమ్మల్ని మోసం చేసిన వారు కావచ్చు, అలాగే మీ యొక్క జీవితంలో ఎన్నో రకాలుగా చెడు ఫలితాలను సృష్టించిన వారు కూడా కావచ్చు. అటువంటి వారి జీవితంలో ఇక ముందు వారి యొక్క జీవితంలో అయితే వారు అనేక రకాల సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు మీకు కనిపిస్తాయి. అంటే మీ జీవితంలో ఇప్పటి వరకు వారు ఏ రకమైన సమస్యలను అయితే మీకు సృష్టించారో ఇక ముందు వారు అటువంటి సమస్యలను అనుభవించే అవకాశాలు మీకు ఎంతో బాగా కనిపిస్తాయి. ఎందుకంటే ఆ దుర్గాదేవి యొక్క శక్తి మీపైన ఉంటుంది. ఆ దుర్గాదేవి యొక్క శక్తి మీకు తోడుగా ఉంటుంది. మీ యొక్క జీవితంలో మీకు చెడు చేసిన వారిని ఆ దుర్గాదేవి వారిపైన ఆగ్రహాన్ని కురిపించబోతూ ఉంది. ఇక వారి జీవితంలో అనేక రకాలుగా సమస్యలను క్రియేట్ చేసేటటువంటి అవకాశాలు అధికంగా ఉంటాయి. ఈ విధంగా కన్యా రాశి వారి జీవితంలో ఈ ఉగాది పర్వదినం నుంచి ఆ దుర్గాదేవి యొక్క శక్తి నీడ అనేది మీ జీవితంలో ఎన్నో రకాల శుభ ఫలితాలను తీసుకురాబోతుంది. అలాగే మీ జీవితంలో ఎలాంటి సమస్యలతో మీరు ఇప్పటివరకు బాధపడుతూ వచ్చారో వాటన్నిటికీ కూడా మీకు అతి త్వరలో విముక్తి అనేది లభించబోతుంది. ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అంటే ఏదైనా ఒక సమస్య మన ముందుకు వచ్చినప్పుడు దానికి పరిష్కారం కనుక్కోవడం అసాధ్యమవుతుంది. అంటే ఒక సైడ్ నుంచి మనం పరిష్కారాన్ని అన్వేషిస్తూ ఉంటే ఇంకో సైడ్ నుంచి మరొక సమస్య అనేది వస్తుంది. ఈ విధంగా సమస్యకు అలాగే పరిష్కారానికి మధ్య అనేక రకాల కొత్త సమస్యలు అలాగే ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి. ఇక అటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ యొక్క కన్యా రాశి వారికి ఈ సమయంలో అంటే ఈ ఉగాది పర్వదినం నుండి ఆ దుర్గాదేవి యొక్క ఆశీస్సులతో సమస్యలకు చక్కటి పరిష్కారం అనేది లభిస్తుంది. దీని కారణంగా మీ కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి విభేదాలు అన్నీ కూడా పరిష్కారం అవుతాయి. అంటే ఇంతకుముందు కుటుంబ వాతావరణం అంతా కూడా మీకైతే ఆహ్లాదకరంగా లేకపోవడం, అలాగే కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు గొడవల కారణంగా మీకు మీ ఇంట్లో మానసిక ప్రశాంతత లేకపోవడం, ఇటువంటి ఎన్నో రకాల ఇబ్బందులను మీరు అనుభవించి ఉన్నారు. ఇక ముందు ఆ సమస్యలన్నీ కూడా మీకు తీరిపోయేటటువంటి అవకాశాలు ఈ సమయంలో బాగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి కన్యా రాశి వారి కుటుంబ సభ్యుల మధ్య ఈ ఉగాది పర్వదినం నుండి ప్రేమానురాగాలు పెరుగుతాయి. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. సమస్యలకు పరిష్కారాలను అన్వేషిస్తారు. అలాగే కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. ఇక ముందు ఏవైనా బయట వ్యక్తుల నుండి సమస్యలు వచ్చినప్పుడు ఏకతాటిపై నిలబడి వాటిని మీరు ఎదుర్కొనే అవకాశాలు ఎన్నో కనిపిస్తున్నాయి. అలాగే మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ఏదైనా అనారోగ్య సమస్యల కారణంగా మీరు చాలా రోజులుగా ఇబ్బంది పడితే ఆ ఇబ్బందులకు కూడా ఈ సమయంలో పరిష్కారం లభిస్తుంది. ఎందుకంటే ఆ దుర్గాదేవి యొక్క శక్తి మీకు తోడుగా ఉంటుంది. అదేవిధంగా మీకు ఆర్థిక పరంగా పురోగతితో పాటుగా మీకు కెరీర్ పరంగా వృత్తి జీవితంలో, ఉద్యోగ జీవితంలో, అలాగే వ్యాపార జీవితంలో మీకు ఎదురయ్యే ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం లభిస్తుంది. మీరు మీ జీవితంలో ఆర్థిక పురోగతిని చూస్తారు. ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. ఈ విధంగా దుర్గాదేవి యొక్క శక్తి మీకు తోడుగా మీకు నీడగా ఉండడం వల్ల మీరు ఈ సమయంలో మీ శత్రువులను కూడా జయించగలుగుతారు. అలాగే అంతకుముందు మీరు సాధించలేని అతిపెద్ద విజయాలను కూడా మీరు ఖచ్చితంగా ఈ ఉగాది పర్వదినం నుండి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది విద్యార్థుల జీవితంలో కావచ్చు, ఉద్యోగుల జీవితంలో కావచ్చు, వ్యాపార జీవితంలో కావచ్చు, అలాగే గృహిణుల జీవితంలో కూడా చూడొచ్చు. అంటే ఏదైతే కన్యా రాశి వారు సాధించాలి అనుకుంటున్నారో దాన్ని మీరు ఖచ్చితంగా సాధించడానికి ఈ ఉగాది పర్వదినం నుంచి ఆ దుర్గాదేవి యొక్క శక్తి మీకు తోడుగా నీడగా మీ ఇంట్లో మీతోనే ఉంటుంది. అలాగే మీకు ఎల్లవేళలా అండగా కూడా మీ వెన్నంటే ఉంటుంది అని చెప్పుకోవచ్చు.
ఇక కన్యా రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు మీ జీవితంలో పొందడానికి దుర్గా దేవి చాలీసా పఠించండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. ఇక మీ శక్తి మేరకు మీ వీలైనంతలో దాన ధర్మాలు చేయండి. తద్వారా మీకు అపారమైన పుణ్య ఫలితంతో పాటుగా ఆ దుర్గాదేవి యొక్క ఆశీర్వాదాలు ఆశీస్సులతో మీకు అంతా కూడా ఈ ఉగాది పర్వదినం నుండి శుభమే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.